అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ఏవైతే ఇండెక్స్ ఆప్షన్స్కి సంబంధించి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్, 4 మంత్ కాంట్రాక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన లిక్విడిటీ అనేది మనకి జనరల్గా అవైలబుల్గా చూడొచ్చు. సో సెల్లింగ్ స్ట్రాటజీస్ ఆర్ బయింగ్ స్ట్రాటజీస్ మనం ఒక స్ట్రాటజీగా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం లిక్విడిటీ ఎక్కువగా ఉండే ఇండెక్స్ ఆప్షన్స్ని ప్రిఫర్ చేయడం అనేది జనరల్గా మనల్ని రిస్క్స్ నుంచి బయటపడేసే సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ అదే మనం స్టాక్ ఆప్షన్స్లో చూసినప్పుడు ఇది జనరల్గా కొంత టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా లేదా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా దానికి సంబంధించిన వోలటాలిటీ అండ్ లిక్విడిటీ మీద కన్సర్న్స్ అనేవి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఒక స్టాక్ ఆప్షన్స్కి సంబంధించిన రిస్క్ అన్నది తెలియకుండా బిగినర్ ట్రేడర్ ఎప్పుడైతే వాళ్ళ క్యాపిటల్ మొత్తాన్ని ఇక్కడ బర్న్ చేయడానికి వస్తారో అప్పుడు వాళ్ళు డెఫినెట్గా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్. బట్ అదే ఇండెక్స్లో ఉన్నప్పుడు జనరల్గా ఆ రిస్క్ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టాక్ ఆప్షన్తో కంపేర్ చేసినప్పుడు ఇండెక్స్ ఆప్షన్లో రిస్క్ తక్కువే. బట్ ఇండెక్స్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ రిస్క్ ఆల్వేస్. అండ్ ఎనీ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ రిస్క్ గురించి అవేర్ అయ్యి దానిలో మనం ట్రేడ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఆప్షన్ ట్రేడింగ్ ఆర్ ఆప్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ముందు స్టాక్లో చేస్తున్నారా లేదా ఇండెక్స్లో చేస్తున్నారా అండ్ ఈ రెండింటి రిస్క్ అసెస్మెంట్ అనేది చేశారా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.